పూరా లోకల్ బిజినెస్ బాగా జరుగుతుందని కట్టెల బజార్ కట్టెల మండియా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎవరు మాట్లాడలేదు. ఒక పాకిస్తాన్కు చెందినోడు ఒక ఎస్సీ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయిని చేసుకొని మోసం చేస్తే ఈ బ్యాచ్ ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. పైగా మేమే తెలంగాణ వాదులం అని చెప్పుకుంటున్నారు. ఈ శాంసన్ ఏదైతే తమిళనాడు శాంసన్, తెలంగాణ షామ్గా చెప్పే తమిళనాడు శాంసను హైదరాబాద్లో కూర్చొని టీవీ డిబేట్లలో యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని వాళ్ళ అనుకూల ఛానళ్ళల్లో కూర్చొని ఇంకా కొన్ని ఛానళ్ళల్లో టీవీలో కూర్చొని ఏమంటాడు, మార్వాడీస్ గో బ్యాక్. తెలంగాణ శాంసన్, తెలంగాణ షాము, తమిళనాడు శాంసను, రాజస్థానీ మార్వాడీస్ గో బ్యాక్ అంట. ఏమనాలి, నవ్వాలా, వీళ్ళని ఏమనాలి అర్థం కావట్లేదు. అంటే ఇదే చెప్తున్నాను నేను కుట్రాని. ఇప్పుడు వైశ్య సోదరులను ముందు పెట్టుకున్నారు వాళ్ళు మార్వాడీల మీదకి. కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లని బుక్కు రాసి తెలంగాణ అంతా ప్రచారం చేసి ఆ కోమట్లను ముందు పెట్టుకుని పెడుతున్నా. అందుకే కోమట్లు నమ్మట్లేదు, వైశ్యులు ఎవరు ఇక్కడ నమ్మట్లేదు. మొన్న బంధుకు పిలుపునిచ్చారు, ఏమైందో చూసినాము. వీళ్ళ కుట్రలు తెలంగాణ సమాజం నమ్మదు, కానీ కొంచెం తెలియని వాళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అప్రమత్తం చేస్తూ మీరు జాగరూకతతో ఉండాలి, మేల్కొనాలి. ఎందుకంటే యూనిటీ తక్కువ, మనము తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే కొన్నేళ్ల బానిస పాలనలో మగ్గి మనం అట్లా మన మైండ్ సెట్ అట్లా అయిపోయింది. ఇంకా మన ఇంటి వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అని మనం అట్లా ఉండిపోయినాం. కానీ కాదు, దగ్గర దాకా వచ్చింది, చాప కింద నీరులా విస్తరిస్తుంది. వీళ్ళు విస్తరిస్తున్నారు, వీళ్ళు మనల్ని కాటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉందాము అని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము వాక్ ఫర్ యూనిటీ, ఏకతా కోసం నడక. చాలామంది వచ్చారు స్వచ్ఛందంగా. నేను అసలు ఊహించలేదు ఇంత అద్భుతమైన స్పందన వస్తుంది అనుకోలేదు. ఇక్కడికి రాని వాళ్ళు కూడా పటేల్ విగ్రహం దగ్గర అక్కడ మనం సర్దార్ పటేల్కి నివాళులర్పించి ఇక్కడికి వచ్చినాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఇంకా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాము, కుల వృత్తులను కాపాడుకుందాము, ఏకత కోసం కృషి చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రతిజ్ఞ తీసుకున్నాము. చాలామంది హిందూ వీరులు వీళ్ళందరూ కూడా జాతీయవాదులు, అంటే నేషన్ ఫస్ట్ మేమందరం దేశం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సైన్యం అని చెప్పొచ్చు. వీరులందరూ ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సరే, పేరు వాక్ ఫర్ యూనిటీ అని ఇక్కడ పెట్టాం, ఇదే పేరుతోనా ఇంకేటో తెలియదు, కానీ ఇంకేమనుకోలేదు. కానీ ఎందుకంటే మొదటి కార్యక్రమం మీద నా సీత ఆర్గనైజేషన్ నుంచి యాక్చువల్గా అది మహిళ అంటే విమెన్ ఎంపవర్మెంట్ కోసం, విమెన్ కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్. కానీ దాని నుంచి నేను ఇంకా విమెనే కాదు, కులవృత్తులు, ముఖ్యంగా కులవృత్తులకు మేమున్నాం. కులవృత్తుల కోసము మార్వాడీస్ కూడా, మీరు అన్నారు మార్వాడీస్కి అంత సపోర్ట్ అనేది జీరో దందని ఎవరు చేసినా ఒప్పుకోరు. ఇంకో విషయం వస్తుంది, తెలంగాణలో తాగుబోతు అన్నాడు ఒక ఆయన. అంటే ఖచ్చితంగా తరిమి కొడతాం అలాంటి వాళ్ళను. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసేది, తెలంగాణ వాళ్ళని తక్కువ చేసేది, తెలంగాణ పోరాటాలను తక్కువ చేసి ఎవడు మాట్లాడినా చెప్పుతో కొడతాం, తరిమి కొడతాం. మార్వాడా ఇంకెవడాని కాదు, జీరో దందా మార్వాడి ఎవరు చేసినా ఇంకెవరు చేసినా తరిమి కొడతాము. కుల వృత్తులలో ఎంటర్ అయిన వీళ్ళని మేము తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, చెప్పుతో కొడతాము అలాంటి వాళ్ళని చెప్తున్నాను. ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మేము కుల వృత్తుల వాళ్ళకు మేము మద్దతుగా ఉన్నాము, అన్ని వర్గాల వరకు మద్దతుగా ఉన్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అంతిమంగా మాకు దేశం ముఖ్యం, అంతే. భారత్ మాతాకి జై భీమ్, జై భీమ్.